చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బండి అనేది సైడ్ లాక్ వేయండి. మన బండి మనకు తెలిసిన వాళ్ళే ఇటు నుంచి పోయి అటు పెట్టమన్నా కూడా పెడతారు, ఒక్కొక్కసారి ఎత్తుకపోమన్నా కూడా ఎత్తుకపోతారు కొందరు అయితే. కాబట్టి నేను సైడ్ లాక్ వేయలేదు, ఒకసారి మళ్ళీ సైడ్ లాక్ వేద్దామని పోతున్నా అడిగి సైడ్ లాక్ వేస్తాను నా బైక్ ఇది. మార్నింగ్ ఇప్పుడు దాదాపుగా 7 అవుతుంది. ఇక్కడ ఓపెనే ఉంది గేటు, ఎవరైనా వెళ్ళొచ్చు అంట మరి, అందుకే ఓపెన్ చేస్తారు, కొందరు ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్తారు. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు. ఇక్కడ చూడండి ఒక వెహికల్ ఏమో ఉంది. పిట్టల సౌండ్ చూడండి, కోటలో రామచిలుకలు ఉన్నాయి, రామచిలుకలు. అటు నుంచి రావాలి మనం, ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ మళ్తే మనకు ఉంటుంది. గేట్ ఓపెన్ ఉంది, చూడొచ్చు మనం క్లియర్గా. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరైనా అడుగుదాం అనుకున్నా కానీ ఎవరు లేరు, పర్మిషన్ అడిగి పోదాం అనుకున్నా. వెళ్ళొచ్చు, ఏం కాదు అని చెప్పడం జరిగింది ఇంతకుముందు, కాబట్టి వెళ్తున్నా. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తున్నా, ఇక్కడ ఇట్లనే రావాలి. లోపల ఉన్నాను. ఇక్కడ లోపల వచ్చేసి రాజుగారు కూర్చొని ఉన్నారు, మరియు ఇక్కడ చేపల బావి ఉందంట, చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎలా కూర్చున్నారో రాజుగారు. ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ కోట ఎన్నో రాజులు ఉన్నారు. అందులో ఇక్కడ రాజు వచ్చేసి సీతారాం భూపాల్ గారు ఒక 20 years వరకు రూల్ చేశారని చెప్పుకోవచ్చు. అక్కడ కింద ఏమేమి ఉందో క్లియర్గా చూపిస్తాను. అతని కత్తి పట్టుకొని ఒక రాజులాగానే ఉన్నాడు మనకు అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు రాజుగారు ఎలా ఉన్నారో. మనం నిజమైన మనిషిని చూసినట్టునే ఉంది. రాజు ఇలానే ఉంటాడా అన్న తట్టు ఇక్కడ అతని ధైర్యము, అతని సాహసము, అతని పౌరుషము అన్నీ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. 2 సింహాలు ఉన్నాయి. మొత్తం విగ్రహం వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు, రాజుగారిని చూస్తున్నట్టనే ఉంది. చూడండి రాజుగారు కొద్దిగా మనలా ఎట్లా ఉన్నాడో అప్పట్లో చాలా ఎత్తు మరియు కొద్దిగా గంభీరంగా ఉండేటట్టు మనకు కనపడుతున్నాడు. ఆ మీసాలు కానీ ఆ పైన అప్పట్లో రాజు సీతారామ భూపాల్ అని ఉంది. పక్కన నాకు మిస్టేక్ పోతుంది చదవడానికి, కాబట్టి చదువుతలేను. గద్వాల్ సమస్తాధినాధీశులు. ఇక్కడ చూడండి 1901 నుండి 1924 వరకు విగ్రహదాత చూడండి. చెట్టు కింద అయ్యప్పరెడ్డి అని ఉంది. ఇక్కడ చూడండి అతను ఏం చేస్తాడు, రైల్వే కాంట్రాక్టర్, సంగాల గ్రామం, గద్వాల్ అని ఉంది. ఇక్కడ చూడండి 2 లేడీస్ ఉన్నారు. కొద్దిగా అప్పట్లో రాజుగారికి ఏదైనా గాలి లేకపోతే ఏమన్నా సేవ చేయాలంటే వీళ్ళే చేసేటోళ్ళు. ఇట చూడండి ఎలా ఉందో, ఎప్పటి కాలందో చూడండి. చాలా కొద్దిగా ఆడ ఏమి ఇయ్యలేదు, ఎప్పుడు కట్టించారో కానీ. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో మొత్తం. ఇక్కడ చుట్టుముట్టు క్లాస్ రూమ్స్ ఉన్నాయి చూడండి, అప్పటి క్లాస్ రూమ్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అక్కడ చూడండి రామా అనే చిన్న డంపింగ్ యార్డ్ లాంటిది పెట్టారు. ఇక్కడ ఏదైనా మెటీరియల్ వేస్టేజ్ ఉంటే ఇక్కడ పెట్టి అంటిస్తారు చూడండి, అంటించారు కూడా. ఇంకా మిగతా చెత్త అలానే ఉంది. ఇక్కడ చూడండి ఎలాంటి క్లాస్ రూమ్స్ వాడట్లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్పట్లో ఇక్కడనే చదువుకునేటోళ్ళు విద్యార్థులు అని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఏం వాడట్లేదని చెప్పుకోవచ్చు, పాతబడ్డాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఒకప్పుడు స్టూడెంట్స్ ఇక్కడనే చదివారు. ఇక్కడ చూడండి కొద్దిగా ఎలా ఉందో గ్రౌండు. ఇక్కడ రాజు గారికి సంబంధించిన స్థలం అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకు కోట వస్తుంది. టెంపుల్కి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ గేట్ క్లోజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే రాజుకి సంబంధించిన బిల్డింగ్ ఉండేది అన్నట్టు మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడనే ఒక బంగ్లా లాంటిది ఉంది. చూడొచ్చు మనం ఎలా ఉందో. ఇక్కడ మధ్యలో రోడ్ లాంటిది పెట్టారు. ఇక్కడ చూడండి అప్పట్లో ఎలా ఉంటుందో, పాతకాలం ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తాగి మందు సీసాలు పడేశారు చూడొచ్చు. ఇవి సీసాలు కూడా మందు సీసాలు కొత్తగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఎవరు తాగుతారు ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకో ఎలా ఉందో అక్కడ. చేపల బావి చూపించబోతున్నాను ఇప్పుడు. ఇక్కడనే దగ్గరలో ఉంది. బావి అని అంటారు కొందరు, చేపల బావి అని. చాలా చూడడానికి చాలా మంచిగా ఉంటుందంట. కొద్దిగా ఇప్పుడు క్లీన్గా లేదంట, ఒకసారి చూపిస్తాను ఆడ ఎలా ఉందో మీకు క్లియర్గా. ఇక్కడ లోపల క్యాంటీన్ ఉంది. కొద్దిగా
ఎవరు లేరని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే వ్యక్తులు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాంటీన్ అని ఉంది, వాసవి క్యాంటీన్. ఇక్కడ క్లోజ్ చేశారు. ఇక్కడ చూడండి, లాక్ కూడా వేశారు. ఇక్కడ కూర్చోవడానికి స్టూడెంట్స్ ఉన్నాయి, ఇక్కడ చైర్ లాంటివి. ఇక్కడ చూడండి ఎలా ఉందో అప్పటి కాలం కట్టడం. మొత్తం ఇక్కడ ఒక ఏదో రాజుగారికి సంబంధించిన బంగ్లానో మరియు ఏంటో అనేది మనకు క్లియర్గా తెలీదు. ఇక్కడ చూడండి ఎలా ఉందో, అప్పట్లో రాజుగారి సంబంధించిన బిల్డింగ్ లానే ఉంది, ఇక్కడనే ఉండేతోరా అనే అనిపిస్తుంది మనకు. చూడండి బావి ఎలా ఉందో, నీళ్ళు ఇంకా ఉన్నాయి అప్పటి కాలం బావి. ఇక్కడ మనం చిన్న ఇల్లు లాంటివి ఉన్నాయి ఇక్కడ మనిషి కూర్చోవడానికి. చూడండి ఇక్కడ బిల్డింగ్ లాగా ఉంది, మరి రాజు సంబంధించిన బిల్డింగ్ అనేది మనకు క్లియర్గా తెలియదు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో మెయింటెనెన్స్. ఈ బావి గురించి చాలామంది మాట్లాడుతుంటారు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని. టూరిస్టులు వచ్చి చూడొచ్చు, ఇంకా చూడొచ్చు ఎలా ఉందో. మనకు కొద్దిగా అలుము బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు, మెయింటెనెన్స్ కూడా లేదు. ఇక్కడ రావడానికే చాలా భయంకరంగా ఉంది, అయినా వచ్చాను, చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఈ బావి గురించి చాలామంది మాట్లాడుతుంటారు. దీన్ని క్లీన్ చేసి మెయింటైన్ చేస్తే చాలామంది వచ్చి చూసి పోతుంటారు. ఇక్కడ కొద్దిగా ఏదో ఎట్లా ఉంది, ఇక్కడ మామూలుగా లేదు. ఇక్కడ చూడండి అప్పటి కాలం బిల్డింగ్. ఇక్కడ మనం కొద్దిగా దూరం నుంచే మాట్లాడాలి. ఇక్కడ ఏదో మనకు తెలియకుండా ఇట్లా కిందికి పైకి ఊగినట్టు అనిపించింది నాకు. ఎందుకు అప్పటి కాలం ఎలా ఉందో కాలేజ్, అప్పుడు కాలేజ్ కూడా కొద్దిగా రాజుగారి బిల్డింగ్ లానే ఉంది. మరి అప్పటి కాలం బిల్డింగ్ అనేది మనకు తెలియట్లేదు. అప్పుడు రాజుగారి బిల్డింగ్ అన్నట్టు కనపడుతుంది మనకు. క్లాస్ రూమ్ లాగా లేదు ఇక్కడ, ఎందుకంటే ఆ కట్టడం చూడండి రాజుగారు కట్టించారా అన్నట్టు ఉంది. ఇక్కడ బెంచ్లు వేశారు, చాలా ఉన్నాయి వస్తువులు అయితే. ఇక్కడ చూడండి మొత్తం బిల్డింగ్ అంతా ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఎవరు వాడట్లేదు. అప్పటి కాలం కట్టడం లాగా ఉంది. మరి అప్పట్లో రాజుగారు ఇక్కడనే ఉంటున్నారా, తర్వాత క్లాస్ రూమ్గా మార్చారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడైతే నాకు ఆ సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు. కొద్దిగా స్టాచ్యూ అనేది ఇంకా పెద్దగా మంచిగా కట్టించారు, ఎందుకంటే మన గద్వాల్ రాజుగారు అని కొద్దిగా స్పెషల్గా కట్టించారు. వెనకల నుంచి కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ఇట్లా చూడండి చేరు, మరియు ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు మీరు. కిందికి ఎలా ఉందో, పైన చాలా కొద్దిగా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అప్పటి కాలం పాత బిల్డింగ్ చూడండి ఎలా ఉందో, దాదాపుగా అంతా కూలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా ఉంది బిల్డింగ్. కొద్దిగా ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ లోపలనే ఇక్కడ విగ్రహం ఉంది. ఎప్పుడు కట్టించారు అనేది మనకు డేట్ మాత్రం లేదు. లేని టైంలో వచ్చాను, కొద్దిగా ధైర్యం చేసి ఆ చేపల బావి వరకు వెళ్ళాను. ఇక్కడ విగ్రహం కూడా ఉంది, చూపించాను మీకు. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. కొద్దిగా మెయింటెనెన్స్ వర్క్ మరియు వేరే వ్యక్తులు పోవడానికి ఇప్పుడైతే అనుమతి ఉంది. అటు నుంచి కూడా అక్కడ ఇంకొక గేట్ ఉంది, అక్కడ నుంచి కూడా అనుమతి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు వెళ్తారు చూడడానికి. ఇక్కడ చేపల బావి అని అందరూ అడుగుతారు, అక్కడ చూస్తే బాగుంది. కొద్దిగా నీట్గా చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. చాలామంది చూడాలని ఉంది చేపల బావి ఎలా ఉంటుందో. కొద్దిగా అక్కడ ఏదో జాలి లాంటిది ఏర్పాటు చేసి కొద్దిగా మంచిగా చేస్తే తప్పకుండా వ్యక్తులు వస్తారు, చూస్తారు. పిల్లలకు కూడా ఏమి కాదు అక్కడికి వెళ్తే. ఇక్కడ టౌన్ క్లబ్ కాడ ఉన్నాను. టౌన్ క్లబ్ అంటే మీరు తెలుసుకోవాలంటే గూగుల్ చేయండి, నాకు క్లియర్గా తెలియదు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో వెహికల్స్, గద్వాల్కి సంబంధించిన వెహికల్స్. ఇక్కడ టాయిలెట్ స్మెల్ వస్తుంది. ఇక్కడ టౌన్ క్లబ్ వచ్చేసి చాలామంది పైసలు ఉన్నోళ్ళు వెళ్తారు, అక్కడ కూడా కొద్దిగా అమౌంట్ పే చేయాలి.